హలో, నమస్తే. పౌర్ణమి లాగ్స్కు స్వాగతం. ఇక్కడ రైటర్ పేరేమీ ప్రస్తావించలేదు, అందుకని కథ చదివేస్తున్నాను. ఏం చేసినా నా కోసమే అనే కథను చదివేస్తున్నాను, వినేసేయండి. ఏమైంది చిన్ను, ఎందుకలా దిగులుగా కూర్చున్నావు అడిగింది వాళ్ళమ్మ లక్ష్మి. మరేం లేదమ్మా, కరాటే జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడం చాలా కష్టంగా ఉంది. నేను అసలు చేయలేకపోతున్నాను. కాళ్ళు చేతులు చాలా నొప్పెడుతున్నాయమ్మా. అవన్నీ నాకొద్దు, నేర్చుకోనని చెప్తే నాన్న వినడం లేదు. కరాటే క్లాస్లో చేరిన మొదటి రోజు నుంచి చెబుతూనే ఉన్నాను, అయినా పట్టించుకోవట్లేదు అని బాధగా అంది చిన్ని. అది నీ మంచి కోసమే కదా చిన్ను. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నిన్ను నీవు రక్షించుకునేలా, ఎదుటి వాళ్ళకి సాయం చేసేలా ఉండాలి. అలా ఉండాలంటే ఇలాంటి శిక్షణ చాలా అవసరం. దానికి ముందుగా నువ్వు మానసికంగా సిద్ధమైతే ఆ నొప్పులేమీ పెద్దగా తెలియవు, పైగా ధైర్యంగానూ ఉంటావు అని బుజ్జగించింది అమ్మ. నేను ఇబ్బంది పడుతున్నానని చెప్పినా నువ్వు నాన్నకే సపోర్ట్ చేస్తున్నావు అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది చిన్ను. మరుసటి రోజు ఉదయాన్నే వాళ్ళమ్మ లేపకుండానే లేచి కరాటే క్లాసుకు వెళ్ళింది. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక కూడా ఎప్పట్లా మారాన్ చేయకుండా జిమ్నాస్టిక్స్కు తరగతికి వెళ్ళింది. అదంతా గమనించిన వాళ్ళమ్మ, ఏంటి చిన్ను, నిన్న నేను చెప్పిన దానికి అలిగావా అని అడిగింది. అదేం లేదమ్మా, నిజంగా నాకు వెళ్ళాలని అనిపించే వెళుతున్నాను చెప్పింది చిన్ను. నిన్నటి వరకు ఇష్టం లేదని తెగ గొడవ చేశావు, ఇప్పుడు ఏమైంది మళ్ళీ అంది అమ్మ. నిన్న రాత్రి నాన్న తాతయ్యతో మాట్లాడుతుంటే విన్నాను. అది విన్నాక నేను కరాటే క్లాసుకు వెళ్ళనని చెప్పిన ప్రతిసారి నాన్న ఎందుకు కోపడేవారో తెలిసింది. బయట పరిస్థితులేం బాలేవు కదా. అలాంటి సందర్భాల్లో కరాటే లాంటివి వస్తే కొంతవరకైనా రక్షించుకోగలుగుతామట. నేను మెంటల్గా ఫిజికల్గా బలంగా ఉండేందుకు ఇంకా ఏం చేయాలని మాట్లాడారు. అంతేకాదమ్మా, కరాటే చేస్తుంటే నాకు గాయాలు అవుతాయి కదా, అప్పుడు నాన్నకి చాలా బాధేస్తుందట. ఆ విషయాలన్నీ తాతయ్యతో చెప్తున్నారు అంది. అది తెలియక నాన్న నేనే తప్పుగా అనుకున్నాను, కానీ ఆయన ఏం చేసినా నా మంచి కోసమే అని తెలిసింది. అందుకే నాన్న చెప్పినట్లుగానే నేను కరాటే జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటాను, ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టను అంది చిన్ను. ఆ మాటలు విని వాళ్ళమ్మ కూడా చాలా సంతోషించింది. తరువాత సాయంత్రం వాళ్ళ నాన్నకు ఇవ్వడం కోసం ఫాదర్స్ డే గ్రీటింగ్ తయారు చేసే పనిలో పడింది చిన్ను.